జగిత్యాల జిల్లా నుంచి ఇవాల్టి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికలు కోరుట్ల నియోజకవర్గంలో కొనసాగుతున్న వేళ కోరుట్ల ఎమ్మెల్యేగా గ్రామాన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. కోరుట్ల మండలంతో పాటు ఇబ్రహీంపట్నం, కతలాపూర్ ఇలా అనేక మండలాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడికక్కడ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒక్క ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు పథకం తప్ప ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. కోరుట్ల నియోజకవర్గానికి రావాల్సినటువంటి అనేక నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనేక పనులు కూడా మధ్యలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అలాగే మహిళలకు కళ్యాణ లక్ష్మి బంగారం ఇలాంటి అనేక అంశాలను కూడా విడమర్చి స్థానిక గ్రామస్తులకైతే వివరిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఈ ఈ సర్పంచ్ ఎన్నికలలో ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలైతే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. కొండగట్టు దేవస్థానంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు, అర్చకులు. ఈ సందర్భంగా భారీగా భక్తులు అలాగే మహిళలు కూడా పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ధర్మపురి అలాగే కొండగట్టు కోనేరులో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులంతా కూడా దేవస్థానంలో ప్రత్యేకంగా సంకష్టహర చతుర్థి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటు పండితులు, అర్చకులు వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఉపనిషత్తులతో అభిషేకాలు నిర్వహించి వచ్చినటువంటి మహిళా భక్తులకు అనేక మందికి వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినట్టు వారందరికీ కూడా ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అయితే అందజేశారు. మొత్తంగా భారీ ఎత్తున భక్తులు రావడంతో ఇటు అధికారులు అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సోమవారం అయినప్పటికీ కూడా ఇటు సంకష్టహరి చతుర్థి కావడంతో భారీ సంఖ్యలో భక్తులైతే ఇరు దేవస్థానాల్లో కూడా పాల్గొన్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.